నమస్తే అందరికీ. ఇవాళ శ్రీకృష్ణదేవరాయల పరిపాలనా విధానం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు 1509 1529 ప్రాంతంలో దక్షిణ భారత చరిత్రలో అతి ముఖ్యమైన మహారాజ్యాన్ని పరిపాలించాడు. ఈయన సామ్రాజ్యాన్ని స్వర్ణయుగం అని చెప్పచ్చు అన్నమాట. ఈయన భారతీయ సాహిత్యానికి, జ్ఞాన పరంపరకి చాలా విలువ ఇచ్చాడు. ఆ కాలం ఒక స్వర్ణయుగంలా గడిచింది. గొప్ప యుద్ధతంత్రజ్ఞుడే కాదు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు కూడా. ఈయన కాలంలో ప్రబంధ సాహిత్యానికి ప్రాధాన్యత అధికంగా ఉండేది. అలంకారాలతో కూడిన గొప్ప కావ్యాలు ఈయన కాలంలో ఉద్భవించాయి. అష్టదిగ్గజాలనే మహాకవులు ఈయన పరిపాలనలో ఉండేవాళ్ళు. అలాగే తెనాలి రామకృష్ణుడు అనే మహాకవి కూడా ఉండేవారు. ఈయన రాచరిక పరిపాలనా విధానంలో సహాయం చేయడమే కాకుండా ఒక కవిగా కూడా ఉన్నాడు. అలాగే అల్లసాని పెద్దన్నని రాయలవారు స్వయంగా గౌరవించి ఆంధ్ర కవితా పితామహుడు అనే గౌరవం ఇచ్చి ఆయన పల్లకి మోసారట. అంత గౌరవం కవులంటే శ్రీకృష్ణదేవరాయలకి. ఆయన సనాతన ధర్మాన్ని చాలా గౌరవించాడు. పరాయి దాడుల నుంచి రక్షించాడు కవచంలా. భాషా సమన్వయం చేయటంలో ఈయన గొప్ప పరిపాలకుడు అని చెప్పచ్చు. తెలుగునే కాకుండా సంస్కృతం, కన్నడ, తమిళ్ భాషల్ని సమానంగా ఆదరించాడు. దేశ భాషలందు తెలుగు లెస్స అని మన తెలుగు భాషని చాలా గౌరవించాడు ఆయన. పేద విద్యల్ని, వేద పండితుల్ని ఈయన ఎంతో గౌరవించేవాడు. అలాగే ఇవాళ మనం మరి ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. పరిపాలన ఎలా ఉండాలి అనేది ఈయన ఆముక్తమాల్యదలో తన కావ్యం సొంతదిది. దీనిలో ఈయన రాజనీతి శాస్త్రం గురించిన కొన్ని ముఖ్య వివరాలు ఇచ్చాడు. మనం అవి ఏంటనేది తెలుసుకుందాం. రాజధర్మం అంటే పరిపాలన, సౌలభ్యం అంటే ఎలా ఉంటుంది అనేది మనకు ప్రధానంగా చెప్తారు. ప్రజా సంక్షేమం పరమావధిగా ఉండాలి రాజైన వాడు అంటారు. ప్రజలకి ముఖ్యమైన వనరు ఏంటి? నీటి వనరులు. ప్రజలు కానీ రాజ్యం కానీ సురక్షితంగా ఉండాలంటే నీటి వనరులు సౌలభ్యం ఉండాలి. ప్రజలకు నీటి కొరత లేకుండా ఉండాలి. అప్పుడే పరిపాలన, జీవన విధానం సవ్యంగా ఉంటుందని ఆయన అనేక చెరువులు, కాలువలు తవ్వించాడు. దీనివల్ల పుణ్యమే కాకుండా రాజ్యానికి సంపద కూడా వస్తుందని నమ్మాడు ఈయన. ఇప్పటికీ హంపి లాంటి ప్రధాన క్షేత్రాల్లో ఈ చెరువులు, కాలువలు అన్నీ ఆయన కట్టడాలన్నీ కనిపిస్తాయి. ఇది ప్రధాన బాధ్యతగా ఆయన భావించాడు. రైతు సంరక్షణ ప్రధానంగా ఆయన తీసుకున్నాడు. తర్వాత కోశాగార నిర్వహణ, ఆర్థిక నిర్వహణ అనేది చాలా ముఖ్యమని చెప్పారు ఆయన. ఆదాయం ఎలా విభజించాలి అంటే కొంత భాగం దాన ధర్మాలకి, భోగాలకి వాడమన్నాడు. రెండో భాగం సైనిక పోషణకి వాడమన్నాడు. మూడో భాగం రాజ్య సంరక్షణ అంటే దుర్గ నిర్మాణం, శత్రువుల నుంచి కాపాడేందుకు ఏర్పాట్ల గురించి చూడాలన్నాడు. మూడో భాగం మిగిలింది ఆపదల కోసం, ఎమర్జెన్సీ పొజిషన్స్ కోసం కోశాగారంలో దాచాలి అని చెప్పాడు. అలాగే 3 అంతర్గత బాహ్య రక్షణ, దీనికోసం గూఢాచారి విభాగం పటిష్టంగా ఉండాలి అని చెప్పాడు. గూఢాచారి విభాగం వల్ల రాజ్యంలో ఏం జరుగుతుంది, రాజ్యం బయట ఏం జరుగుతుంది, ఇతర ప్రాంతాల వారు మన మీద ఏమన్నా దండెత్తి వస్తున్నారా, మనకు వ్యతిరేక వాతావరణం ఉందా, మన రాజ్యంలో ఏమన్నా శత్రువులు చేరారా, ఇలాంటి విషయాలను సేకరించి దుర్గరక్షణ కానీ ప్రజారక్షణ కానీ జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. అలాగే విదేశాంగ నీతి, వ్యాపారం, విదేశీ రాయబారులతో ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి అని చెప్పారు. అప్పట్లో గుర్రాల వ్యాపారం అధికంగా ఉండేది కాబట్టి గుర్రాలు దిగుమతి చేసుకోవడం కానీ ఎగుమతి దిగుమతులైన వ్యాపారం చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పాడు. ఓడరేవులు, ముఖ్యంగా సముద్ర వ్యాపారం మనకి భారతదేశానికి ముఖ్యమైంది. ఎందుకంటే మనకి 3 వైపులా సముద్రం ఉంది
కాబట్టి ఓడరేవులు సంరక్షణ, వ్యాపార అభివృద్ధికి సముద్రం చాలా ముఖ్యమైనది అని భావించాడు ఆయన. తర్వాత 5 మంత్రులు మరియు అధికారుల ఎలక్షన్ అంటే ఎంపిక. రాజు ఒంటరిగా రాజ్యాన్ని పరిపాలించలేడు కాబట్టి ఆయన ఏమన్నాడంటే మంత్రుల్ని మేధావులు, జ్ఞానులు, సమయస్ఫూర్తి గలవాళ్ళు, స్పాంటేనియస్గా నిర్ణయాలు తీసుకోగల వాళ్ళని తీసుకోమన్నాడు అధికారులుగా, మంత్రులుగా. వాళ్ళు విద్యావంతులుగానే ఉండటం కాకుండా స్వామి భక్తి పరాయణులుగా, అంటే రాజ్యానికి ఒబీడియంట్గా ఉండేవాళ్ళు, అంటే విశ్వాసపాత్రులుగా ఉండేవాళ్ళు రాజుకి, రాజ్యానికి. అటువంటి వాళ్ళని ఎంచుకోమన్నాడు ఆయన. తెలివైన వాళ్ళని, జ్ఞానుల్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి అన్నాడు. యుద్ధతంత్రం తెలిసిన వాళ్ళు మంత్రులుగా ఉండాలి అన్నాడు. కీలక పదవుల్లో ముఖ్యమైన పరిపాలన సాఫీగా సాగాలన్నా మేధావులు, జ్ఞానులైన పరిపాలకులు, ఎంప్లాయీస్ ఉండాలని ఆయన చెప్పాడు. 6 ధర్మ శిక్షణ. ధర్మ పరిపాలన ఎలా ఉండాలంటే అపరాధుల్ని శిక్షించేటప్పుడు నేరస్తులకి మాత్రమే శిక్ష పడాలి. నేరం చేయని వాళ్ళు, తెలివి తక్కువగా అందులో ఇరుక్కుపోయిన వాళ్ళు శిక్షించబడకూడదు. అమాయకులకి శిక్ష పడకూడదు. కాబట్టి సరైన విచారణ చెయ్యాలి. ధర్మ నిర్ణయం చేసేప్పుడు చాలా లోతుగా, జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్పారు. బాధ్యతగా ఉండాలి అని చెప్పారు. అది రాజు యొక్క ప్రాథమిక ముఖ్య బాధ్యత అని చెప్పారు. కృష్ణదేవరాయల పరిపాలనా సూత్రాలు ఈ 6 మన ఇప్పటి కాలానికి కూడా వర్తిస్తాయన్నమాట. పరిపాలనలో పొరుగు రాజ్యాలతో సామరస్యం, మంచి అనుబంధం కలిగి ఉండాలి, మంచి వ్యాపార ధోరణి కలిగి ఉండాలి. అప్పుడే ఈ దేశం ఎదుగుతుంది, చక్కగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తారు రాజు శ్రీకృష్ణదేవరాయలు. రాజు ప్రజలకి సేవకుడిగా వినయ విధేయతలతో ఉండాలి. అంతేకాని తాను గొప్పవాడిని అనుకుంటూ ప్రజల్ని హింస పెట్టేవాడుగా, ప్రజల మీద అవసరానికి మించి పన్నులు వేసి బాధ పెట్టేవాడుగా ఉండకూడదు అని చెప్తారు. విజయనగర సామ్రాజ్యము అంత సమున్నతంగా ఉండటానికి కారణం ఆయన పరిపాలనా సూత్రాలే. ప్రజాస్వామ్య వ్యవస్థలకి ఇది దిక్సూచిలాగా ఉంటుందన్నమాట. అలాగే ఈయన పరిపాలన చూసి అనేక మంది విదేశీ యాత్రికులు కూడా వాళ్ళ రచనల్లో ఆయన పేరుని ప్రశంసించారు. శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఎలా ఉన్నది అనేది చాలా గొప్పగా వాళ్ళు చెప్పారు వాళ్ళ దేశాలకు వెళ్ళి. దీనికి కారణం ఆయన తన పరిపాలన ఎలా ఉందో వాళ్ళు స్వయంగా చూసి వెళ్ళారు కాబట్టి ఈ కాలానికి కూడా శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఎంతో అవసరం అనేది మనకి అర్థమవుతుంది. అర్థమైంది కదా? థ్యాంక్ యూ. ధన్యవాదాలు. నమస్కారం.